హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అభి, నువ్వు మరీ అంతగా బ్రతిమలాడాల్సిన పని లేదు. నాకు ఒక మాట చెప్తే చాలు, తీసుకొస్తాను. ఎన్ని రోజులు ఇక్కడికి తీసుకొని రాలేదంటే మన ఇద్దరం కలిసి ఎప్పుడైనా కూర్చొని ఒక 5 minutes మాట్లాడుకున్నామా, అది కూడా తిట్టుకోకుండా కొట్టుకోకుండా అని అడుగుతాడు అభి. ఆ మాటకి జాను ఆలోచిస్తూ, ఫస్ట్ నీ మీద కోపంగా ఉన్నాను, తర్వాత నిన్ను అర్థం చేసుకోవటం స్టార్ట్ చేశాను. మన ఇద్దరం కలిసి ఒకసారి షాపింగ్కి వెళ్ళాము, అంతలో మన మధ్య వల్లి వచ్చింది. ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యాను. తర్వాత ఒకసారి టెంపుల్కి వెళ్ళాము, ఒక 2 times నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళావు, ఒకసారి రెస్టారెంట్లో లంచ్ చేశాము. అంతే అనుకుంటా మనం కలిసి ఇంకా తిట్టుకోకుండా కొట్టుకోకుండా అంటే ఫస్ట్ నువ్వే నా మీద కోపం చూపిస్తూ వచ్చావు. ఆ కోపంలోనే నిన్ను తిట్టాను, బట్ నేను నిన్నెప్పుడు కొట్టలేదు. ఇంకా చెప్పాలంటే నువ్వే ఆ రోజు నా గొంతు పట్టుకున్నావు. ఎంత గట్టిగా పట్టుకున్నావో తెలుసా? అత్తయ్య మంచిది కాబట్టి నేను చెప్పకపోయినా అర్థం చేసుకుంది. ఆ రోజు ఎంత భయమేసిందో నిన్ను చూసినప్పుడు. ఎంత కోపంగా చూసావు నన్ను. అప్పుడే అనుకున్నా, ఏదో ఒక రోజు నాకు ఛాన్స్ రాదా ఆ రోజు నీతో కబడ్డీ ఆడుకోవాలని. ఆ కోరికంటే ఉంది, టైం వస్తుంది కదా. అసలే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఇంకా ఉంది కాబట్టి దాంట్లో దీన్ని కలిపేస్తాలే. అభి, నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? సరే, మనం కలిసి తిరిగింది, ఎక్కడికెక్కడికి వెళ్ళింది, ఏమేమి జరిగింది బాగానే గుర్తుపెట్టుకున్నావు. మరి నైట్ టైం మన ఇద్దరం ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చామా? కనీసం నువ్వు ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళు అని అడిగావా? లేదు కదా. ఈరోజు కూడా నేను అడిగితేనే కదా వచ్చావు అని అంటాడు. దానికి జాను, ఇది మరీ బాగుంది. నేను అడగాలని నీకు అనిపించదా? నా భార్యని అక్కడికి తీసుకువెళ్ళాలి, ఇక్కడికి తీసుకువెళ్ళాలి, తనతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి, తనకు నచ్చింది తీసియాలి, తినిపించాలి. ఇవేమీ నీకు తెలియవా? నేను చెప్తేనే చేస్తావా? ప్రతిదీ నువ్వెక్కడ దొరికావయ్యా మగడా నాకు. అమ్మాయిలకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తన హస్బెండ్ తనతో ఇలా ఉండాలి, అలా ఉండాలి, తనకు ప్రేమగా తినిపించాలి, తనతో టైం స్పెండ్ చేయాలి, ఇలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, ఇంకా తనతో బోలెడని ప్లేసెస్ చూడాలి. ఇలా మాకు చాలా ఉంటాయి. వాటిలో కొన్నన్నా తీర్చాలి కదా. ఏమన్నా అడిగితే నువ్వు అడగలేదు, నువ్వు చెప్పలేదు అంటున్నావు. ఇది ఏమన్నా న్యాయమా అభి నీకు? సరేలే, ఆ టాపిక్ పక్కన పెట్టేసి ఇంకేదైనా మాట్లాడుకుందాం. అసలు మనకు దొరక టైం దొరికింది కదా అని అంటుంది జాను. ఆ మాటలన్నీ విన్న అభి, తిట్టాల్సింది బాగానే తిట్టేసి మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు పక్కన పెట్టడం అంటున్నావు చూడు. మళ్ళీ అది ఇది మాట్లాడుతూ, జాను, ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా, బట్ నువ్వు సీరియస్ అవ్వకూడదు, అలగకూడదు, నా మీద కోపం చూపించకూడదు. వీటన్నిటికీ నువ్వు ఓకే చెప్పావంటే నేను ఆ విషయం చెప్తా, కానీ నీకు కంపల్సరీగా ఆ విషయం చెప్పాలి అని చెప్తాడు అభి. దానికి జాను, అబ్బో, చాలా కండిషన్సే ఉన్నాయి. సరే, ముందు విషయం ఏంటో చెప్పు, దాన్ని బట్టి ఆలోచిస్తాను. అలగకూడదా, కోప్పడకూడదా అనేది అని అంటుంది. అభి, మరేమో నాకు ఒక 5 days ముంబైలో వర్క్ ఉంది. ప్రాజెక్ట్కి సంబంధించి క్లయింట్తో మీటింగ్, అక్కడికి వెళ్ళాలి, అది కూడా రేపే బయలుదేరాలి అని చెప్తాడు. జాను ఆ మాటకి అభి వైపు చూసి, పర్లేదు సార్, చాలా త్వరగా చెప్తున్నారు బయలుదేరాలని. పోనీలే, సంతోషం, ఇప్పటికైనా చెప్పారు. జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయండి అని చెప్పి పక్కకి తిరుక్కొని సైలెంట్గా కూర్చొని ఉంటుంది జాను. అభికి అర్థమవుతుంది జానుకి కోపం వచ్చిందని. అభి జాను పక్కకు తిరిగి జాను చేతిని తన చేతిలో తీసుకొని, అది కాదురా, చెప్పేది అర్థం చేసుకో. ఈ మీటింగ్కి కూడా సడన్గా ఫిక్స్ అయ్యింది. వివేక్ నాకు ఇందాకే ఇన్ఫామ్ చేశాడు, అందుకే ముందే చెప్పలేదు. లేకపోతే ముందే చెప్పుంటాను కదా. అయినా నిన్ను వదిలి 5 days ఉండటం నాకు కూడా కష్టమే, కానీ తప్పట్లేదు. అర్థం చేసుకోరా,
నువ్వే ఇలా అర్థం చేసుకోకుండా కోపడితే ఎలా చెప్పు? నాకు మాత్రం ఏమన్నా ఇష్టమా నిన్ను అన్ని రోజులు వదిలేసి ఉండటం చెప్పు? నాకు కూడా నువ్వు నా పక్కన లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది, కానీ తప్పదు కదా. మీటింగ్ అవ్వగానే ఫాస్ట్గా వచ్చేదానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నువ్వు ఇలా ఉండకురా. నేను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను బాధ పెట్టాననే ఫీలింగ్ ఉంటుంది నాకు. ప్లీజ్ ఇంకొకసారి ఇలా జరగదు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందుగా నీకే చెప్తాను అని చెప్తాడు అభి. జాను ఏమీ మాట్లాడుకుంటా ఇంకా బయలుదేరదామా అని అడుగుతుంది. దానికి అభి, ఇప్పుడు ఇప్పుడు ఎందుకో ఇంకొంచెం సేపు నాతో ఉండొచ్చు కదా. నీ కోపం వచ్చింది, నాకు ఆ విషయం అర్థమవుతుంది. ప్లీజ్ ఈ ఒక్కసారికి చెప్తున్నా కదా, నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగదు. ఇంకొంచెం సేపు నాతో టైం స్పెండ్ చేయి కదా. మనం ఎలాగో డిన్నర్ కూడా చేయలేదు, చేసి తర్వాత ఇంటికి వెళ్దాం అని అంటాడు. జాను, పర్లేదు అభి, నీకు ముందే తెలియకపోతే నువ్వేం చేస్తావో చెప్పు. నేను కొంచెం సేపటికి నార్మల్ అయిపోతాను. దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు. రేపు బయలుదేరాలన్నావు కదా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంటికి వెళ్ళాక నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో. మళ్ళీ రేపు జర్నీ, మళ్ళీ మీటింగ్స్, బిజీ అయిపోతావు కదా. ఇప్పుడు కొంచెం త్వరగా వెళ్తే రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్తుంది జాను. దానికి అభి, పర్లేదు, నాకేం రెస్ట్ అవసరం లేదు. అయినా రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కాబట్టి రేపు మార్నింగ్ బ్యాక్ చేసుకుంటాలే. ఇప్పటికైతే నీతోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించకు. నీ కోపం ఉంటే తిట్టు, పర్లేదు కొట్టు, అంతేకాని ఫేస్ మరీ అలా పెట్టకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నా ప్రాణం. నీకంటే ఏది అంత ఇంపార్టెంట్ కాదు. నువ్వు లేకపోతే నా లైఫ్ జీరో రా. మన రెండు ఫ్యామిలీస్ విడిపోయాక అమ్మ కానీ నాన్న కానీ ఎప్పుడు నీ గురించే మాట్లాడతారు. నాన్న నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నీ భార్యగా నీ పక్కన జాను మాత్రమే ఉండాలి అని. అలా నా స్టడీస్ అంతా కంప్లీట్ అయ్యాక నీకోసం వెతకడం స్టార్ట్ చేశా. నిన్ను మొదట చూసినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా. అన్ని సంవత్సరాలు నేను పడిన బాధంతా ఆ ఒక్క క్షణం ఎట్టుపోయిందో తెలీదు. ఇక ఆ రోజు నుంచి నీ వెనుక తిరగటం మొదలుపెట్టా. నాకు ఎన్ని పనులున్నా అవన్నీ అప్పటికప్పుడు పూర్తి చేసుకొని నీ వెనుక తిరగటం ఒక అలవాటైపోయింది. ఎంతలా అంటే నువ్వు ఒక్కరోజు నాకు కనిపించకపోయినా నాకు పిచ్చి పట్టే అంతగా నిన్ను చూడటం. నిన్ను చూడంది నాకు రోజు గడవదు. ఈవినింగ్ నిన్ను చూసి ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, మళ్ళీ ఎప్పుడు నిన్ను చూడాలా అని ఎంత ఎదురు చూసేవాన్నో తెలుసా. ఒక్కొక్కసారి నైట్ వచ్చి మీ ఇంటి ముందు నువ్వు కనిపిస్తేవేమో అని మార్నింగ్ వరకు వెయిట్ చేసేవాడిని. అలా నీ చుట్టూ తిరుగుతున్నప్పుడే మీ నాన్న నీకు సంబంధాలు చూస్తున్నాడని అర్థమై డైరెక్ట్గా మీ నాన్నని కలిశాను. నువ్వు నా పిల్లవి, నాకు మాత్రమే సొంతం, నాకే ఇచ్చేయమని చెప్పాను. మీ నాన్న కూడా బాగానే నటించాడు అలాగే అని చెప్పి, కానీ నాకే తెలియకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి నీకు ఎంగేజ్మెంట్ చేయించాడు. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. నీ పెళ్ళి కూడా లాస్ట్ మినిట్లో తెలిసి ఎంత కోపం వచ్చిందో తెలుసా. నువ్వు ఇంకొకరి సొంతం అవుతున్నావు అని అస్సలు భరించలేకపోయాను. నేను అక్కడికి వెళ్ళింది అది ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా ఆ నిమిషం నాకు నీకంటే ఏది ఇంపార్టెంట్ కాదనిపించింది. అందుకే అక్కడి నుంచి వెంటనే బయలుదేరి నీ దగ్గరకు వచ్చి నిన్ను నాదాన్ని చేసుకున్నాను. తర్వాతే తెలిసిన విషయం, మీ నాన్న నన్ను ఆ పెళ్ళి టైంకి అక్కడ నేను ఉండకూడదని మన కంపెనీకి ప్రాబ్లం వచ్చేటట్టు చేశాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేకే నేను అప్పుడు బయటున్నాను. తర్వాత తెలిసి చాలా కోపం వచ్చింది నీ అబ్బ మీద. కానీ నా అత్త మొహం చూసి వాడిని ఏమీ అనుకుంటా సైలెంట్గా ఉండిపోయాను అని చెప్తాడు అభి.
మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.